కుటుంబ కలహాలతో భార్య తరచూ పుట్టింట్లో ఉండడానికి అత్తగారి కారణమని భావించిన అల్లుడు ఆమెపై ఆగ్రహంతో అత్తగారింట్లో ఎవరు లేని సమయం చూసి దొంగతనానికి పాల్పడ్డాడు. ఈ కేసులో నిందితుని రూరల్ పోలీసులు అరెస్టు చేసి చోరీ చేసిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రూరల్ సీఐ నాయబ్ రసూల్ను కేసు వివరాలు తెలియజేశారు. కొల్లూరు మండలం దోనపూడికి చెందిన అయ్యంకి పసి ఆయన భార్య శిరీష తరచూ గొడవలు జరుగుతుండేవి. దీంతో ఆమె భర్తను వదిలి పుట్టింటికి వెళ్లి నివసిస్తుంది. ఎంత చెప్పినా తిరిగి భార్య కాపురానికి రాకపోవడానికి అత్తగారి కారణమని పసి ఆమెపై ఆగ్రహం పెంచుకున్నాడు. అత్తగారు మంగళగిరి ఆసుపత్రికి వెళ్లిన సమయాన్ని తెలుసుకుని పట్టపగల ఆ ఇంటికి వెళ్లి తలుపు గడియ బీర్వ తాళాలు పగల కొట్టాడు. లాకర్లో భద్రపరిచిన 7 లక్షల విలువ చేసే 70 గ్రాముల బంగారు ఆభరణాలు అపహరించాడు. దీనిపై వచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు చేసిన పోలీసులు అల్లుడి అత్తింట్లో చోరీకి పాల్పడ్డాడని గుర్తించారు. శుక్రవారం నందివెలుగు జంక్షన్లో అరెస్టు చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నిందితుని కోర్టులో ప్రవేశపెడతామని తెలిపారు. ఈ కేసులో రూరల్ ఎస్ఐ కె ఆనంద్ వారి సిబ్బందిని దిశానిర్దేశం చేసిన సిఐ నాయబ్ రసూల్ను డీఎస్పీ బి జనార్దన్ రావు అభినందించారు. ఈ నెల 8వ తేదీన మధ్యాహ్నం 3 గంటల సమయంలో కొలకలూరు దగ్గర హాప్పేట గ్రామం వద్ద ఒక ఇంట్లో పగలపూట ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనం జరిగిందని చెప్పి ఒక ఆశా వర్కర్ గారు వచ్చి కంప్లైంట్ ఇస్తారు. ఆమె సుమారు 70 గ్రాములు బంగారం పోయినట్టుగా కంప్లైంట్ ఇవ్వగానే ఇమీడియట్లీ క్లూస్ టీమ్ ద్వారా అక్కడున్న ఫింగర్ ప్రింట్స్ సేకరించడం జరుగుతుంది. సేకరించిన తర్వాత మనకు అక్కడున్న ఎలిమెంట్స్ ద్వారా కానీ కొన్ని సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా కానీ ఇది వాళ్ళ ఇంట్లో ఉన్న అల్లుడు గారే చేశారని కొద్దిగా సస్పెక్ట్గా ఉంటుంది మనకు. దాని మీద మనం ఎంఓ క్రిమినల్స్ మంది లిఫ్ట్ చేస్తాం. అదేవిధంగా ఈ సస్పెక్ట్ ఎవరైతే ఉన్నాడో అతను మూమెంట్ కూడా కనుక్కోవడానికి ఆ రోజు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి కనుక్కుంటే ఆ రోజు అతను వచ్చిపోయినట్టు కూడా మనకు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అర్థమవుతుంది. వాళ్ళ అల్లుడైనా కానీ అయ్యంకి పసి సన్నాపు రాఘవలు ఇతను కొల్లూరు మండలం అతను అనమాట. ఇతను ఆ ఆశా వర్కర్ ఎవరైతే కంప్లైంట్ ఉందో ఆమె సుజాత ఆమె యొక్క కూతురైన శిరీషకి ఇచ్చి వివాహం చేస్తుంది. ఈ శిరీష అప్పుడు వాళ్ళ కొడుకు బాగలేక పుట్టింటికి వచ్చి ఉంటుంది అనమాట. తన అత్తే తన భార్యని ఇంటికి తీసుకెళ్ళిపోతుందని వాడు ఎట్లయినా సరే మా అత్తగారి ఇంట్లో దొంగతనం చేయని ఉద్దేశంతో అత్త మీద కోపంతో వాడు ప్లాన్గా వేసుకొని ఆ రోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఇంట్లోకి వచ్చి ఇంటి తలపాలు పగలగొట్టి ఇంట్లోకి వెళ్ళి బీరువాలో ఉన్న 70 గ్రాముల బంగారం తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనమాట. తర్వాత ఇతను మనము ఈరోజు మధ్యాహ్నం సాయంకాల సందర్భంలో నందివెలుగు వద్ద అతను పట్టుకొని అతని వద్ద ఉన్న ఇంటాక్ట్ బంగారం ఈ 70 గ్రాముల బంగారాన్ని ఇంటాక్ట్ అనమాట. అది ఇంకా అతను అమ్మడానికి ఈరోజు ప్రయత్నిస్తుంటే పట్టుకున్నారు అనమాట మన వాళ్ళు. ఆ 70 గ్రాముల బంగారాన్ని ఈరోజు రికవరీ చేయడం జరిగింది. ఆ మెయిన్ మోటివ్ ఏంటంటే ఈ తన భార్యను తనకు కాకుండా దూరంగా చేస్తుందని ఎట్లయినా సరే వాళ్ళ అత్తగారికి నష్టం కలిగించాలనే ఉద్దేశంతో కుటుంబ కలహాల్లో భాగంగానే సొంత అత్తింట్లోని చోరీ చేసిన అల్లుడిగా ఇతను ఈరోజు నిర్ధారించుకున్నాడు. అందుకని ఇతను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. మనం రీసెంట్లీ గమనిస్తున్నాం ఎక్కడ దొంగతనాలు జరిగినా కానీ కొల్లు అంటే తెనాలి రూరల్ సర్కిల్లో చాలా వరకు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని చాలా అన్ని కేసులు కూడా పక్కన చేస్తున్నాము. అదేవిధంగా అందరికీ చెప్తుందంటే వీలైనంత వరకు మీరు ఎక్కడికైనా వెళ్తున్నట్లయితే ఎల్హెచ్ఎంఎస్ని వాడుకోండి. 2 రోజులు 4 రోజులు కానీ 4 రోజులు కానీ ఎక్కడికైనా వెళ్తున్నట్లయితే దాన్ని వాడుకోవాలని చెప్పి ఇంక తెనాలి రూరల్ పోలీస్ తరఫున అందరికీ వినవి ఇమీడియట్లీ అంటే విత్ ఇన్ 1 వీక్లోని ముద్దాయిని పట్టుకున్న చాకచక్యం పట్టుకున్న ఆనంద్ అండ్ టీంని కూడా అప్రిషియేట్ చేస్తున్నట్టు ఎస్పీ గారు అండ్ డిఎస్పీ గారు తెలియపరిచినారు. థ్యాంక్ యూ.